వర్గీకరణకు పార్టీలన్నీయు సయ్యన్నంక సమస్యెక్కడా? పార్లమెంటుకు అధికారం ఉన్న కోర్టుల పాలు చేసికిక్కడా? లాభం నష్టం చూడటానికి వర్గీకరణ వ్యాపారమా? పంతాలు పట్టింపులకు ఇది ఇంటి ముచ్చట ఒంటి ముచ్చట. మనలో మనము శత్రువులై మనువాదంతో ఏగుతమా? ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ములమవుదాము. రిలీజ్ చేసిన ఈ పాటలో ఒక అభిప్రాయంతో నేను ఇప్పుడే వ్యతిరేకిస్తా. పార్లమెంటుకు అధికారం ఉన్న తర్వాత సుప్రీం కోర్టులో పాలు చేసిండని చెప్పి, ఇప్పుడు కోర్టులో పాలు చేసిన తీర్పును మనం అంగీకరిస్తున్నామా లేదా? కోర్టు తీర్పును అంగీకరించినప్పుడు మళ్ళీ పార్లమెంట్కి ఎందుకు పోతుండ్రం? ఇట్లాంటి అందరూ ఒక ప్రజాస్వామిక హక్కు అని ఒక మీరు ఒప్పుకుంటూ ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించటోళ్ళని కూడా ఇదే కాటన్ కడితే ఏం చేయాలా? మేము అంగీకరించాము. ప్రజాస్వామిక హక్కు అన్నప్పుడు దీని మీద నిలబడండి అంతే. ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించడం ఉంటే వాళ్ళని దోషులు నిలబెట్టండి అంతే. ప్లీజ్, నేను దాంతో విభేదిస్తున్నా. ఎందుకంటే ముందే చెప్పాలి అది. ఎందుకంటే ఈ పాట జనంలోకి వెళ్ళాక పార్లమెంటుకి హక్కు ఉన్నప్పుడు సుప్రీం కోర్టులకు వదిలిపెట్టిందని ఆ పాటను రిలీజ్ చేసింది అని అంటే నేను ఎక్కడ దోచుకొని నిలబడాలి? నా జాతిలో అందరూ బాగుండాలనే కాడుకొచ్చా. అందరు బాగుండద్దని ఎవరు అర్థం పడుతుండో వాళ్ళని దోషులను నిలబెట్టండి.